ప్రాచీన కాలం నుండి మన భారతదేశం దేవాలయ సాంప్రదాయానికి ప్రసిద్ధి చెందింది. ప్రకృతి ఒడిలో వెలిసిన దేవాలయాలు మనసుకు ఆధ్యాత్మిక శాంతిని అందిస్తాయి. అలాంటి ప్రకృతి దేవాలయాల విశేషాలను మీకు పరిచయం చేయడం ఇదే మా ఈ లక్ష్యం. మీరు చూస్తున్నారు నాగ్ నేచర్స్ హబ్ ఛానల్. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారములు. దయచేసి ఈ వీడియోను పూర్తి వరకు చూడండి. ఇప్పుడు మనం ఒక పవిత్రమైన ప్రదేశానికి ప్రయాణం మొదలు పెడుతున్నాం. ఇప్పుడు మనం చూస్తున్న ఈ తమ్మి చెరువు కట్ట పెద్దపల్లి జిల్లాలోని మంతని గ్రామంలో ఉన్న ఒక ప్రాచీన జలవనరుగా భావించబడుతుంది. చరిత్ర ప్రకారం ఈ ప్రాంతం మంతని చాలా పురాతన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. పూర్వకాలంలో రాజులు, ముఖ్యంగా కాకతీయ కాలంలో చెరువులు మరియు దేవాలయాలను కలిసి నిర్మించే సాంప్రదాయం ఉండేది. నీటి పవిత్రత, ప్రకృతి శాంతి, ఆధ్యాత్మిక శక్తి ఇవన్నీ ఒకే ప్రదేశంలో ఉండేలా ఈ కట్టను తీర్చిదిద్దారు. అందుకే ఈ చెరువు కట్టను ఆనుకొని దేవాలయాలు నిర్మించబడి ఈ ప్రదేశం పవిత్ర క్షేత్రంగా మారింది. ఇప్పుడు మనం దర్శించబోయేది శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం. ఈ ఆలయం మంతని ప్రాంతంలోని పురాతన దేవాలయాల్లో ఒకటిగా భావించబడుతుంది. ఇక్కడ ప్రతిరోజు పూజలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఈ ఆలయంలో ప్రధాన దేవుడు ఆంజనేయ స్వామి, అలాగే ఇక్కడ నవగ్రహాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి. భక్తులు నవగ్రహాలను దర్శించుకుని తమ జీవితాల్లో శుభఫలాలను కోరుకుంటారు. హనుమాన్ స్వామి వద్ద చిన్నపాటి లింగాకారాలు, వాటి చుట్టూ ఉన్న దేవతలు ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. భక్తులు ఇక్కడ హారతి, దండాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ తమ భక్తిని వ్యక్తం చేస్తారు. ఇప్పుడు మనం దర్శించబోయేది శ్రీ ఓంకారేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం మందిర నిర్మాణం ఎంతో విశిష్టంగా ఉంటుంది. ఆలయంలోని శివుడి లింగాకృతి రూపంలో కొలువై ఉండటం ప్రత్యేకతగా నిలుస్తుంది. పార్వతీదేవి శివలింగం వెనుక భాగంలో దర్శనమిస్తారు. గర్భగుడిలో ముందున నంది విగ్రహం ప్రతిష్ఠించబడింది. అలాగే ఆలయంలో గణపతి, సుబ్రహ్మణ్య స్వామి వంటి దేవతలు కూడా దర్శనమిస్తారు. ఈ ఆలయంలో నిత్యంగా భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ప్రత్యేకంగా శివరాత్రి సందర్భంగా ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి. ఈ పవిత్ర ఆలయాన్ని దర్శించడం ద్వారా భక్తులకు ఆధ్యాత్మిక శాంతి, ధైర్యం లభిస్తాయి. ఈ చెరువు కట్టను ఆనుకొని శ్రీ షిరిడి సాయినాథ స్వామి వారి ఆలయం కూడా ఉంది. ఈ ఆలయ విశేషాలను మనం వచ్చే వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అలాగే కొంచెం దూరంలో ఉన్న శ్రీ భిక్షేశ్వర స్వామి వారి ఆలయం గురించి కూడా తదుపరి వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇలాంటి ప్రకృతి దేవాలయాలు విశేషాలు ఆస్వాదించాలంటే మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్ను తప్పకుండా ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు మార్గదర్శకంగా ఉపయోగపడుతుంది. ఈ తమ్మి చెరువు కట్టను ఆనుకొని ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం మరియు శ్రీ ఓంకారేశ్వర స్వామి ఆలయం ప్రతి భక్తుడి హృదయానికి ఆనందాన్ని, ఆధ్యాత్మిక శాంతిని అందించే పవిత్ర క్షేత్రాలుగా నిలుస్తాయి. ప్రకృతి అందాలు, పవిత్రమైన దేవాలయాలు కలిసి ఉన్న ఈ ప్రదేశం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది.
మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి పవిత్ర క్షేత్రాల దర్శనాలు, మరిన్ని ఆధ్యాత్మిక యాత్రలు మరియు ప్రకృతి విశేషాల గురించి మరిన్ని వీడియోల కోసం మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక అందమైన ఆధ్యాత్మిక ప్రయాణంలో కలుసుకుందాం. ధన్యవాదములు. జై హనుమాన్. ఓం నమః శివాయ.